జగన్ అధికారంలోకి వస్తాడో రాడో మనం సర్టిఫికెట్ ఇవ్వలేం. ఎందుకంటే గెలుపోవటం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఈనాడు జ్యోతి రాసిందని చెప్పి జగన్ దిగిపోవడమో, సాక్షి రాసిందని జగన్ అధికారంలోకి రావడమో ఉండదు. ప్రజల మనసులో ఏది ఉంటే అదే జరుగుతుంది. అది పక్కన పెడితే నేను మళ్ళీ అధికారంలోకి వస్తానన్న ధీమాతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చేర్చుకుంటానంటూ కొన్ని పేర్లు ఎస్పెషల్లీ బీసీలకి ప్రత్యేకించి ఆయా నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు చెప్పుకొస్తున్నారు. అందులో మారగాని భరత్ ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు. తనకి అలాంటి భరోసా ఇచ్చుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఆ మధ్యన కుప్పంలో భరత్ ఎవరైతే చంద్రబాబు మీద పోటీ చేస్తున్నారో ఆయన గెలిస్తే ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటానన్నారు. వాస్తవంగా పెద్దవాళ్ళ మీద గెలిచే వాళ్ళని జెయింట్ కిల్లర్స్ అంటారు. అంతకుముందు ఒకప్పుడు ఎన్టీ రామారావు మీద గెలిచిన చిత్తరంజన్ దాస్ లాంటి వాళ్ళు అట్లాంటిది లెక్కలోకి వస్తాయి. అలాంటి వాళ్ళ మీద గెలిచినప్పుడు అంటే పెద్దవాళ్ళ మీద గెలిచినప్పుడు వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం సహజంగా జరుగుతుంది. కాంగ్రెస్ అప్పట్లో ఇచ్చింది. కానీ రాజశేఖర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ మీద చిరంజీవి మీద గెలిచినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వలేదు. అదే ఓ పక్కన వాళ్ళకి బద్ధశత్రువులు అని ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళకి గౌరవిస్తూ ఆగుతున్నారా, వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకులే అని ఆగుతున్నారో తెలియదు. ఎందుకంటే ఉషారాణి చిరంజీవి మీద గెలిచింది పాలకొల్లో, కానీ ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదు. మరి చిరంజీవి ఫీల్ అవుతాడని లేదా కాపులు ఫీల్ అవుతాడని ఇవ్వలేదా? లేకపోతే కనుక చిరంజీవిని మీద గెలవడం పెద్ద ఇదేం కాదులే అనుకున్నారా తెలియదు. పోనీ జగన్మోహన్ రెడ్డి జగన్ని అపారంగా ద్వేషిస్తాడు, విపరీతంగా అసహించుకుంటారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ మీద ఇద్దరు గెలిచారు కింద సార్ 2 నియోజకవర్గాలు, గ్రంథి శ్రీనివాస్ కావచ్చు, నాగిరెడ్డి కావచ్చు. ఇద్దరికి మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వలేదు. అంటే పవన్ని లైట్ తీసుకున్నారు, లేకపోతే పవన్ ఫీల్ అవుతాడని ఆగారో తెలియదు. ఇప్పుడు మాత్రం కొత్తగా ఇద్దరికి మంత్రి పదవులు అయితే ప్రకటించేశారు అధికారంలోకి వస్తే.